ఆత్మ నేర్పు మాటలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలందరికీ కూడా యేసుక్రీస్తు నామములో మా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు. చాలండి, కండ్లు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, సర్వేశ్వరుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, సర్వరాజ్యములను ఏలినవాడా, నీకు వందనాలు. ఈ సమయమున నీ పాద సన్నిధిలోనికి వస్తున్న నన్ను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ పాదాలను పట్టుకుని నీ ప్రజలతో మీరే నాతో మాట్లాడమని అడుగుచున్నాను ప్రభువా. మాట్లాడుతున్నది నేను కాదు ప్రభువా, మీరు నాలో ఉండి నాతో ఉండి మీ ఆత్మను నా మీద కుమ్మరించి, అయ్యా నా వాక్కును కాకుండా నా నోటిలో మీ మాటలుంచి మీకు మహిమకరంగా ఈ వాక్యాన్ని మాట్లాడించమని, ధ్యానించమని, మీరే నాకు సహాయం చేయమని, నీ ప్రజలతో నీ దాసుడితో మీరు మాట్లాడించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యోబు గ్రంథం 11వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 16వ వచనం మొదటి మాట, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు. గడ్డు సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. దుర్దశ అంటే చాలా బయటకు రాలేని పరిస్థితులు, కుటుంబంలో అసలు తినడానికి ఆహారం లేని పరిస్థితులు. నిజంగా చూసుకున్నట్లయితే గడ్డు పరిస్థితులు ఉన్నాయి మా కుటుంబంలో అని చాలామంది అంటారు. ఆ గడ్డు పరిస్థితుల్లో నుంచి బయటికి రావాలంటే ఇక్కడ వాక్యం అంటుంది, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు. అసలే నిశ్చయముగా నీ దుర్దశను మరచెదవు అని ఎవరు అంటున్నారు, ఎవరితో అంటున్నారు, ఏ సందర్భంలో ఈ మాట వచ్చింది అని చూసుకున్నట్లయితే యోబు కోసం ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు. యోబు యొక్క జీవితంలో దేవుడు ఏం చేశాడో మనందరికీ తెలుసు. తర్వాత ఆ యోబు ఉన్న పరిస్థితుల్లో స్నేహితులు వచ్చారండి. స్నేహితులు వచ్చి యోబును ఓదార్స్తున్నారు. యోబుకున్న పరిస్థితిని చూసి యోబు యొక్క కన్నీటిని తుడుస్తున్నారు అనడానికి కూడా మనకి అవకాశం ఉంది. ఎందుకంటే యోబుకున్న పరిస్థితి, ఆ కురుపులతో ఆ చిలపెంకులను తీసుకుని బూడిదలో కూర్చుని ఆ గోక్కుంటున్న పరిస్థితిలో మాంసము కుళ్ళిపోయి రాలిపోతున్న సమయంలో స్నేహితులు వచ్చి ఓదారుస్తున్న సమయంలో ఆ 11వ అధ్యాయంలో ఏమంటాడంటే, అప్పుడు నయామాతీయుడైన జోపారు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇప్పుడు యోబు యొక్క స్నేహితుడు యోబుకున్న పరిస్థితిని చూసి, ఏమండి ఒక్కసారి లోకంలోకి వద్దాం. లోకంలో ఉన్న పరిస్థితులు బట్టి ఒక్కసారి మనం ఒక్కసారి ఆలోచించండి. ఒక్క సెకండ్. తప్పిపోయిన కుమారుడు యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే తనకున్న ఆస్తిని, తనకున్న డబ్బును, తనకున్న బంగారాన్ని, అసలు ఇంటి నుంచి ఏదైతే తీసుకొచ్చాడో సర్వస్వాన్ని కూడా దుర్వ్యాపారం చేత వృధా చేసి నాశనం అయిపోయే పరిస్థితుల్లో స్నేహితులు ఉన్నారా, బంధువులు ఉన్నారా? అసలు ఇక్కడ యోబు యొక్క పరిస్థితి ఇంకా చావు ఒకటే గతి. చావడానికి సిద్ధంగా ఉన్న యోబు యొక్క పరిస్థితుల్లో స్నేహితులు రావడం నిజంగా ఆశ్చర్యం. నిజంగా లోకానుసారంగా బ్రతికితే యోబు దగ్గరికి స్నేహితులు రాకపోవచ్చేమో. లోకానుసారంగా తన జీవితాన్ని యోబు యొక్క ఆ కుటుంబం బ్రతికితే, యోబు యొక్క కుమార్తెలు కానీ లోకానుసారంగా బ్రతికి నిజంగా వీడు ఎలాగనే అవ్వాలి, ఫలానా వ్యక్తిని ఫలానా సమయంలో మోసం చేశాడు, ఫలానా కుటుంబానికి తీవ్రమైన నష్టాన్ని కలిగించాడు, ఫలానా వ్యక్తి విషయంలో ఇతను జోక్యం చేసుకుని ఇతని వైపు అధికారాన్ని మార్చేసి అతని జీవితాన్ని రోడ్డు పాలు చేసేసాడు, వీడు బ్రతుకు రోడ్డు చావు, చచ్చిపోవాలి వీడు అని యోబును అన్నవారు లేరు. కానీ యోబు యొక్క జీవితం అటువంటిది కాదు. వాస్తవానికి చూసుకున్నట్లయితే యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో యూజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండును.
ఎందుకు యోబు కోసం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడంటే, యూజు దేశంలో మనుషులు ఎవరు లేరండి. యూజు దేశంలో మనుషులు ఎవరు లేరా? గొప్పవారు లేరా? ప్రధానులు లేరా? లేకపోతే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు లేరా? కానీ పరిశుద్ధాత్మ దేవుడికి కావాల్సింది యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవునికి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోబు కోసం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు రాతపూర్వకంగా రాసిదేంటో తెలుసా? యూజు దేశమందు ఒక మనుష్యుడున్నాను. ఆ మనుష్యుడికి ఉన్న లక్షణాలు ఏంటో తెలుసా? ఆ మనుషుడికి ఉన్న డిగ్రీలు ఏంటో తెలుసా? యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, చెడుతనాన్ని విసర్జించిన వాడు. అటువంటి వ్యక్తి యూజు దేశములో దేవునికి ఎవ్వరూ కనపడలేదేమో. అందుకే యూజు దేశమందు ఒక మనుష్యుడుండిన. ఆ మనుష్యుడికి వచ్చిన కష్టాన్ని బట్టి, ఆ మనుష్యుడి మీద ఉన్న శ్రమను బట్టి, ఆ మనుష్యుడి మీద ఉన్న ఆ యొక్క పరిస్థితిని బట్టి స్నేహితులు వదిలేయచ్చు, స్నేహితులు రాకపోవచ్చు, బంధువులు చేదరించవచ్చు, మొక్కం మీదే చెప్పవచ్చు. ఏమని? నీచుడా, దుర్మార్గుడా, చాలామంది నీ వలన ఎంతమంది కన్నీరు కార్చారా, ఎంతమంది నాశనం అయిపోయారో నీ జీవితం వల్ల, నీ వల్ల, నీ బతుకు వల్ల, నీ మాట వల్ల, నీ చూపు వల్ల, నీ వినికిడి వల్ల, నీ పరిస్థితులు బట్టి ఎన్ని కుటుంబాలు రోడ్డు పాలైపోయినాయో అని అనలేదా? స్నేహితులు వచ్చి ఏడుస్తున్నారు. స్నేహితులు వచ్చి ఏడుస్తూ యోబును ఓదార్స్తున్న సమయంలో పరిశుద్ధాత్మదేవుడు ఒక మాటను గుర్తు చేస్తున్నాడు. నిజమైన స్నేహితుడు, హల్లెలూయా, నిజమైన స్నేహితుడు విడువక, ఏంటండి, ఆడు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా విడిచిపెట్టకుండా, స్నేహితుడి దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఒకలా ప్రేమించడం, స్నేహితుడి దగ్గర బంగారం ఉన్నప్పుడు, స్నేహితుడి దగ్గర జాబ్ ఉన్నప్పుడు, జాబ్ లేనప్పుడు, పెన్షన్ వచ్చినప్పుడు, జీతం వచ్చినప్పుడు ఒకలాగా మాట్లాడే స్నేహితులు ఈ లోకంలో లేరంటారా? నా సమయం సరిపోదు. కానీ వాస్తవానికి యోబు ఉన్న పరిస్థితిని బట్టి స్నేహితులు వచ్చి మాట్లాడుతున్న సమయంలో నిశ్చయముగా నీవు నీ దుర్దర్శను మరిచేదవు. హల్లెలూయా. ఇప్పుడు ఏ పరిస్థితి అయితే నువ్వు అనుభవిస్తున్నావో, ఏ యొక్క పుండులతో అయితే నువ్వు ఉన్నావో, ఏ కురుపులతో అయితే నువ్వు ఉంటున్నావో, ఏ శిల పెంకుల చేత అయితే నువ్వు గోక్కుంటున్నావో, నిశ్చయముగా నువ్వు శోధించబడిన తర్వాత శుద్ధ సువర్ణంగా మార్చబడతావన్న మాటను కూడా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు యోబు యొక్క జీవితంలో. అదే మాట అంటున్నాడు కదా, నిశ్చయముగా నీ దుర్దర్శను నువ్వు మరిచెదవా. ఆ పై వచనాలను చదువుకున్నట్లయితే, ఆ పై వచనాలండి ఈరోజు మనకు కావాల్సిన మాటలు ఏంటో తెలుసండి. వాస్తవానికి ఈ మాటలు ఏవి కూడా యోబు యొక్క జీవితంలో అన్వయించడానికి కూడా మనం సరిపోం. ఏంటో తెలుసా? 13వ వచనాన్ని చదువుకుందాం. 11వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల. ఇప్పుడు యోబు యొక్క స్నేహితుడు ఏమంటున్నాడంటే, నీవు నిశ్చయముగా నీ దుర్దశను నువ్వు మర్చెదవు. ఇప్పుడున్న గొడ్డ సమస్య, ఇప్పుడున్న పరిస్థితులు మర్చిపోవాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలని చెప్తున్నాడంటే, ఏమండి, యోబుకు కాదండి ఈ మాటలు, యోబుకు కాదు, మనం అన్వయించుకుందాం. కొంచెంసేపు మనం అన్వయించుకుందాం. ఏంటంటే, నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల 1, 2 నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల 2, 3 పాపము నీ చేతిలో నుండుట చూసి నీవు దాన్ని విడిచిన ఎడల 3, 4వ మాట, నీ గుడారములో నుండి దుర్మార్గతను నువ్వు కొట్టివేసిన ఎడల. దేవుని నామమునకి మహిమ కలుగునుగాక. ఎన్ని మాటలు వచ్చినాయండి? ఎప్పుడు నీ మనసును తిన్నగా నిలిపిన తర్వాత, నీ చేతులు ఆయన వైపు చాపిన తర్వాత,
నీ చేతిలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత, నీ కుటుంబంలో ఉన్న దుర్మార్గతను కొట్టివేసిన తర్వాత, అప్పుడు నీవు ఏ దుర్దశనైతే అనుభవిస్తున్నావో, ఏ గొడ్డు సమస్యలు అయితే నువ్వు ఉన్నావో, ఏ అప్పుల్లో అయితే నువ్వు ఉన్నావో, ఏ ఇరుకులు అయితే నువ్వు ఉన్నావో, ఏ యొక్క భారం అయితే నీ మీద ఉందో, అదంతా కూడా నువ్వు మర్చిపోతావు అని అంటున్నాడు. ఈ పైన చెప్పబడిన 4 మాటల్లో యోబుకి ఏదైనా మాట అన్వయిద్దామండి? యోబుకి ఆ మాట ఏదైనా సరిపోద్దా? యోబు మనస్సు ఎలా ఉంది? యోబు చేతులు ఎవరి వైపు చాపాయి? యోబు చేతిలో ఏ పాపం ఉంది? యోబు గుటారంలో ఏ దుర్మార్గత ఉంది? అసలు మనం వాస్తవానికి మాట్లాడుకున్నట్లయితే ఈ 4 పాయింట్స్లో, ఈ 4 అంశాల్లో, ఈ 4 మాటల్లో ఏ ఒక్క మాట యోబుకు సంబంధించింది కాదు. నీకు నాకు సంబంధించినవి ఇవి. ఏంటండి? మనకున్న దుర్దశ చాలా ఉంది, మనకున్న సమస్యలు భయంకరంగా ఉన్నాయి, చుట్టూ కూడా వ్యాపిస్తున్నాయి. మనకున్న సమస్యలు మనుషులకు చెప్పుకుంటే తీరిపోవు. భయంకరమైన పరిస్థితులు గుండా మనం ప్రయాణించడానికి గల కారణం ఈ 4 మాటలు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి ఈ 4 మాటలను ధ్యానించుకుందాం. మొట్టమొదటి మాట, నీ మనస్సు, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల. హల్లెలూయా, హల్లెలూయా. మనస్సును తిన్నగా నిలుపుకోవడం ఏంటి? 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకుని యోధా ఎంతట ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు యెహోషాపాతుకున్న దుర్దశ, ఆ దుర్దశను మర్చిపోవాలంటే యెహోషాపాతు మనస్సును నిలుపుకోవాలి మొట్టమొదటిగా. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమోనీయులను, మెయోనీయులను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. ఇప్పుడు యెహోషాపాతు మీదకి శత్రువులు దండెత్తి ఆ యెహోషాపాతు యొక్క మీదకి వచ్చినప్పుడు యెహోషాపాతు భయపడలేదండి. ఏం చేశాడు? యెహోవా యొద్ద విచారించుటకు మనస్సును నిలుపుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజున నీకున్న సమస్యను బట్టి నీ మనస్సును తిన్నగా నిలుపుకోలేకపోతున్నావు. నీకున్న శ్రమను బట్టి, నీకున్న అప్పును బట్టి, నీకున్న ఆ యొక్క భారాన్ని బట్టి, నీకున్న కరువుని బట్టి, నీ కుటుంబంలో తాండవిస్తున్న సమస్యలను బట్టి నీ మనస్సును తిన్నగా నిలుపుకోలేకపోతున్నావు. నీ మనస్సు సంచలనాత్మకంగా మారిపోతుంది. అవునా కాదా? వెళ్దామా వద్దా? 2 పడవల మీద కాళ్ళు ఉంచుతున్నా. యేసయ్యకు నీ జీవితాన్ని అప్పగిస్తే, యేసయ్యలో నీవు ఉంటే, యేసయ్య దగ్గరికి వస్తే, మరి దేని దగ్గరికి నువ్వు వెళ్ళినా, నువ్వు ఎక్కడ విచారించినా, ఎక్కడ నువ్వు కనుక్కున్నప్పటికీ కూడా నీకున్న సమస్యను బట్టి నువ్వు ఎక్కడ విచారించడానికి భయపడిపోయినా, నా యేసయ్యకు నువ్వు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు యెహోషాపాతు మనస్సును నిలుపుకున్నట్లుగా నీ మనస్సును నిలుపుకోగలిగితే నీకున్న సమస్యనంతటిని కూడా నీవు మర్చిపోతా. ఈరోజు నీ కుటుంబంలో చెప్పుకోలేనన్ని బాధలు ఉన్నాయా లేవా? చాలామంది జీవితాలు నాశనానికి ముందు ఏం నడుస్తుంది? నాశనానికి ముందు ఏం నడుస్తుందండి? మన జీవితంలో ఒకప్పుడు మన ప్రభు దగ్గరికి రాకమునుపు మన గర్వమే ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. నాకు చాలా గర్వం అండి,
చాలామంది గొప్పలుగా చెప్పుకుంటారు. ఆ గర్వంలో అలాగే ఉంటుంది, గర్వంగా మళ్ళా చెప్పుకుంటారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడలారా, నాశనానికి ముందు జ్ఞాని అయిన సొలొమోను తన యొక్క జీవితంలో విర్రవీగిపోతున్న సమయంలో మాట్లాడిన మాటలవి. నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. ఇతడు గర్వంగా నడుస్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో టైంలో నాశనం అయిపోతాడని మనం అర్థం చేసుకోవాలి. నాశనం అయిపోవడం ప్రభు చిత్తం కాదు, నాశనం అయిపోవడం ప్రభు ఏర్పాటు కాదు, నాశనం అయిపోవడం ప్రభు యొక్క అసలు ఆయన సంకల్పమే కాదు. ఏంటో తెలుసా, ప్రభుకి ఏం ఇష్టం? మనం దీవించబడాలి, మనం ఆశీర్వదించబడాలి, మనం ఆయనలో ఉండాలి, ఆయనలో అభివృద్ధి పొందాలి, ఆయనలో వర్ధిల్లాలి, ఆయనలో మనం లీనమైపోవాలి, ఆయనలో మనం సొంతమైపోవాలి. అది ఆయన కోరుకునేది. కానీ గర్వం నడుస్తుంది చాలామంది జీవితాలలో. మనసును తిన్నగా నిలుపుకోకపోవడం వల్ల మన జీవితాలలో ఎన్ని పతనమైపోతున్నామో. ఎంతోమంది జీవితాలు ఉన్నతమైన పరిస్థితుల్లో నుంచి ఎన్నో కోట్లకు అధిపతిగా ఉన్న వ్యక్తులు సైతం నేల మట్టుకు దిగజారిపోతున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? మనస్సును తిన్నగా నిలుపుకోకపోవడాన్ని బట్టి. ఈ రోజున యెహోషాపాతు మీదకి వచ్చిన సమస్య, యెహోషాపాతు మీదకి దండెత్తి వచ్చిన శత్రువుల యొక్క సైన్యాన్ని చూస్తే యెహోషాపాతు భయపడలేదు, యెహోషాపాతు భయపడిపోయాడు. యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సును నిలుపుకున్నాడు. సమయం లేదు, తొందరగా నేను వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. రెండో వ్యక్తిని చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. హల్లెలూయా. ఇక్కడ పేతురుకి యెహోషాపాతుకి ఒక కారణం ఉంది, ఒకటి ఎడబాటు ఉంది, ఒక తేడా ఉంది. ఏంటో తెలుసా? యెహోషాపాతు మీదకి దండెత్తి వచ్చిన వారి మీదను చూసి భయపడిపోయి మనసును నిలుపుకోలేకపోయాడు అనడానికి లేదు. భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసును నిలుపుకున్నాడు. కానీ ఇక్కడ నీటి మీద నడుస్తున్న పేతురు ఏమైపోయాడంటే గాలిని చూసి భయపడిపోయి ఇంకా నా చావు వచ్చేసింది, నేను నీటిలో మునిగిపోతున్నాను, నేను చచ్చిపోతాను, ఇదే నాకు ఆఖరి రోజేమో అని అనుకుని భయపడి మునిగిపోసాగిన. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసిన. మనస్సును తిన్నగా నిలుపుకోలేదు. గాలిని ఎందుకు చూడాలి? ప్రభువును చూడాలి కదా, ప్రభు వైపు చూడాలి కదా. పేతురు నీటి మీద నడవడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? నీటి మీద నడవడానికి అధికారం ఇచ్చింది ఎవరు? అసలు నీటి మీద నడవడానికి ఈయనకి శక్తి ఎక్కడ వచ్చింది? అసలు ఈయన నీటి మీద నడుస్తాడా? ఏమండి, మీరు నడుస్తారా? కాలువలో నడుద్దామా? చిన్న బోధులో ఎక్కడన్నా నడుద్దామా? ఎక్కడన్నా నీటి మీద నడుద్దామండి మనం? ఏమండి, ఎవరన్నా నడుస్తున్నారా? లేకపోతే నడిచే వాళ్ళు ఉంటే నాకు ఫోన్ చేస్తారా, నేను వస్తాను? ఎవడిచ్చాడండి అధికారం? ఈ లోకంలో ఎవ్వరికి లేదు. నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసయ్యకు మాత్రమే ఆ అధికారం ఉంది. అందుకే ఆయనే ఇచ్చాడు. మరి ఆయన ఇచ్చింది ఆయన వైపు చూడాలా? గాలిని ఎవరు చూడమన్నాడు? అసలు పేతుర్ని గాలిని ఎందుకు చూశాడు? ఎందుకు భయపడ్డాడు? ఎందుకు మునిగిపోయాడు? అసలు ముందు ఆత్రం ఎందుకు నడవాలని? ఆయన నడుస్తున్నాడు కదా. నడవాలన్న ఆలోచన నీకు వచ్చింది, మంచిదే. దేవుడితో నడవాలన్న ఉద్దేశం నీకు వచ్చింది, మంచిదే. దేవుల్లో ఉండాలనుకున్నావు, దేవుల్లో స్థిరపడాలనుకున్నా, దేవుడితోనే నడిచి నీ బ్రతుకును దేవునికి సమర్పించేసుకుందాం అనుకున్నావు. కానీ మధ్యలో ఏం చేస్తున్నా? కాదు ఏమండి ప్రియా దేవుని సంగమా, ఏం చూస్తున్నారు మధ్యలో? ఎవరిని చూస్తావు? ఆ అబ్బాయిని చూస్తానండి బాగున్నాడు, ఆ అమ్మాయిని చూస్తానండి బాగుందండి, అవును నాకు సెట్ అవుద్దండి, అతను నాకు సెట్ అవుతాడండి, ఆ జాబ్ నాకు సెట్ అవుద్దండి. ఇదా నువ్వు చూసేది? ఇదా నీ బతుకు? ఇంతగా నిన్ను దేవుడు పుట్టించింది,
ఇంతగా దేవుడు నీ కోసం రక్తం కాచింది, ఇంతగా నీ యొక్క బ్రతుకు ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు చస్తే ఎక్కడికి వెళ్తావో తెలుసా? బాప్తీసం తీసుకోకుండా నువ్వు చనిపోతే ఏమైపోతావో నీకు తెలుసా? ఏం చూస్తున్నారండి? గాలిని చూసి మునిగిపోసాగి భయపడి మనస్సును తిన్నగా నిలుపుకుంటే గాలిని ఎందుకు చూసా? దేవుణ్ణి చూడాలి కదా. గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, ఉపద్రవం వచ్చినా, ఏది వచ్చినా క్రీస్తు ప్రేమలో నుంచి నన్ను ఎడబాపేది ఏదీ లేదు అంటున్నాడు కదా పౌలు. గాలిని ఎవరిని చూడమన్నారు అసలు? ఒక మాట చెప్పడానికి ఎంత సమయం పట్టింది, ఇంకా మనకి చాలా వాక్యం ఉంది. హల్లెలూయా. ఒక మాట అయ్యింది ఏంటండి? గాలిని చూసి భయపడ్డ పేతురు. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడలా, నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడలా నీవు నిశ్చయముగా నీ దుర్దశను మరచేదవా. హల్లెలూయా. యెహోషాపాతు మీదకి దండెత్తిన వారి మీద చూసి భయపడ్డాడు, కానీ యెహోవా యొద్ద విచారించుటకు మనస్సును నిలుపుకున్నాడు. కానీ పేతురు దేవుని దగ్గరికి నడవడానికి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా పేతురికి యేసయ్యకు మధ్యలో ఉన్న ఆ వ్యత్యాసం, ఆ కొంచెం దూరంలోని గాలిని చూసి భయపడిపోయి మనస్సును తిన్నగా నిలుపుకోలేకపోవడాన్ని బట్టి నీటిలో మునిగిపోయాడు. ఈరోజు దేవుడితో నడుస్తానని తీర్మానం తీసుకున్న నీవు లోకములో మునిగిపోయావు, లోక ఆచారాల్లో మునిగిపోయావు, లోకములో ఉన్న వారితో కలిసిపోయావు. లోకములో ఉన్న వారంతా కూడా లోకములో మునిగిపోయారు. ఇప్పుడు వాళ్ళతో పాటు నువ్వు కూడా మునిగిపోయి, నా చేతులు మునిగిపోతున్నాయి, నాకెవరు సాయం చేయట్లేదు. దేవుడు లేడండి. నేను ఎంత పరిస్థితిలో ఉంటే దేవుడు నన్ను వదిలేస్తాడా? ఒక్కొక్కరు ఏమంటారండి, ఇజ్గియా చేసిన ప్రార్థన చేస్తారు. ఏంటి? ఇజ్గియా నీతిమంతుడు, నిజానికి ఇజ్గియా యథార్థవంతుడు, ఇజ్గియా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. ఆ ప్రార్థన ఇప్పుడు చేస్తే నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చేస్తాడా? అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ భక్తి ఎంత, నీ ఉపవాసం ఎంత, నీ ప్రార్థన ఎంత, అసలు నీ మోకాల ప్రార్థన ఎంత, అదంతా నువ్వు అసలు నీ మనసుకు తెలుసుగా? అసలు నువ్వు ఎంత సమయం దేవుడితో గడుపుతావో నీకు తెలుసు కదా? నువ్వు ఎంతగా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు దేవుడితో ఎలా మాట్లాడతావో దేవుడికి నీకు తెలుసు కదా? మనసును తిన్నగా నిలుపుకుంటే ఆ పరిస్థితులు రావు కదా. హల్లెలూయా. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. నీ దుర్దశ, నీ కుటుంబంలో ఉన్న దుర్దశ, నీ జీవితంలో ఉన్న దుర్దశ, నీ ఆత్మీయ జీవితంలో ఉన్న ప్రతి చెడు ఈరోజు నువ్వు మర్చిపోవాలి. అందుకే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. రెండో మాట, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల. ఎవరి చేతులు? మన చేతులు ఆయన వైపు చాపిన ఎడల. దానికి ఏమిటంటే నిర్గమకాండము 17వ అధ్యాయము, నిర్గమకాండము 17వ అధ్యాయము, నిర్గమకాండం 17వ అధ్యాయం 11వ మాట. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి, మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ఇక్కడ మనం యోబు గ్రంథంలో మనం చూసుకున్నట్లుగా మన చేతులు ఆయన వైపు చాపాలని మనం చెప్పి, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల. ఇప్పుడు మోసే చేతులు పైకి చూపిస్తుంటే 2 చేతులు ఆకాశం వైపు చాపితే ఇశ్రాయేలీయులు యుద్ధంలో గెలుస్తున్నారు. మోసే 2 చేతులు పైకెత్తిన 2 చేతులు కిందకి దించేస్తుంటే ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారు, అమాలేకీయులు గెలుస్తున్నారు. ఇప్పుడు నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల 50,000 ఉంటే ఎత్తారండి, ₹1,00,000 అంటే ఎత్తారండి. ఇలాగా చేతులు చాచుతున్న నీవు ఎవరి వైపు? ఎమ్మెల్యే వైపు నీ చేతులు చాపుతున్నావా? ప్రెసిడెంట్ వైపు నీ చేతులు చాపుతున్నావా? అధికారం ఉన్న వారి వైపు నీ చేతులు చాపుతున్నావా? ఉద్యోగం ఉన్నవారి వైపు అధికమైన జీతం వచ్చే వారి వైపు నీ చేతులు చాపుతున్నావా? ఎవరి వైపు నీ చేతులు చాపుతున్నా? నాకు చెప్పొద్దు, నాకు తెలుసు నా చేతులు ఎవరి వైపు చాపుతున్నానో అని మీకు అనుకోవచ్చు. అది మీకు, మీ మనస్సాక్షికి, దేవుడికి తెలుసు. మీ మనస్సాక్షి మీకు ఉత్తరవాది. మానేయండి. ఇక్కడ వాక్యం చెప్తుంది, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల. పిల్లవాడు ఫీజు కట్టాలండి, ఒక 50,000 ఇవ్వండి. పిల్లకి కాలేజీ ఫీజు కట్టలేదండి, ₹1,00,000 అంటే ఇవ్వండి. బిజినెస్ పెట్టుకోవాలండి,
30 ఏళ్ళు అంటావండి. ఇది కరెక్ట్ కాదు. దేవుడు చెప్తున్నాడు మనతో, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల. దేవుడు మనకు మహిమ కలగనగా ఇక్కడ మనకు ప్రాక్టికల్గా దేవుడు చూపిస్తున్నాడు. మోసే చేతులు, 2 చేతులు ఆకాశం వైపు పెట్టి, అంటే నీవే మాకు దిక్కు, మాకు సహాయం చేయవారు ఎవ్వరూ లేరు. ఈ లోకంలో మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవా వైపు నా చేతులు ఎత్తుతే చాలు. నీ 2 చేతులు ఆయన వైపు చాపితే, నీ 2 చేతులు ఆయన వైపు చాపితే, నీ 2 చేతులు ఆయన వైపు ఎత్తితే నీ యొక్క జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో విజయాన్ని సాధిస్తావు. నీ ఆత్మీయ జీవితంలో ఏ పాపం విషయంలో అయితే నీ ఆత్మీయ జీవితాన్ని దిగజారు చేస్తుందో, నీ జీవితంలో ఏదైతే చెడ్డ అలవాటు నీ పాప జీవితాన్ని నాశనం చేస్తుందో, ఇంకా అభివృద్ధి చేస్తుందో, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్న ఏ పాపమైనా సరే ఆయన వైపు నీ చేతులెత్తి, ప్రభువా ఈ పాపాన్ని నాలో నుంచి తీసేయండి అని మోషే ఇశ్రాయేలీల ప్రజల కోసం 2 చేతులు ఆకాశం వైపు ఎత్తినట్లుగా నీవే మాకు దిక్కని నీ 2 చేతులు ఆకాశం వైపు ఎత్తితే దేవుడు నిన్ను కరుణిస్తాడు. వచ్చే వారం ఈ మిగిలిన 2 మాటల కోసం మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన నా ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈ సమయమున మీరు మాతో మాట్లాడారు, మా అందరితో మాట్లాడారు. అయ్యా, నిశ్చయముగా నీవు నీ దుర్దశను మార్చదవు అన్న అంశం మీద మాతో మాట్లాడారు ప్రభువా. నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, ఈ 2 మాటలను మాతో మాట్లాడారు ప్రభువా. నా మనస్సు తిన్నగా నిలుపుకోలేకపోతున్నాను ప్రభువా. నా మనసులో అనేకమైన చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి ప్రభువా. నా మనసులో అనేకమైన నీచమైన తలంపులు వస్తున్నాయి ప్రభువా. నాయన సొలొమోను భక్తుడు అంటున్నాడు కదా ప్రభువా, ఒక పట్టణం కట్టుట కంటే ఒక మనసు నిలుపుకోవడం చాలా కష్టమని. కాబట్టి మనసును నిలుపుకునే భాగ్యం టీవీ ముందు కూర్చున్న ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభువా. అయ్యా, చేతులు లోకం వైపు చాపుతున్నాము తండ్రి. మా కొరకు కల్వరిగిరిలో 2 చేతులు గాయాలు పొందిన ఆ గాయాల చేతులను చాచి మీరు పిలుస్తున్నారయ్యా. ప్రయాసపడే భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఈరోజు మా చేతులు నీ వైపు ఎత్తుతున్నాము తండ్రి. మోషే ఇశ్రాయేల్ ప్రజల కోసం తన 2 చేతులు ఆకాశం వైపు ఎత్తినప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్లో వచ్చిన విజయాన్ని బట్టి మా జీవితానికి ఆధారం నీవు ప్రభువా. మాకు నీవే దిక్కు ప్రభువా. టీవీ ముందు కూర్చుని ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డకు నీవే దిక్కు ప్రభువా. వారి జీవితంలో ఉన్న దుర్దశ, వారి జీవితంలో ఉన్న కరువు, వారి జీవితంలో ఉన్న కష్టం, వారి జీవితంలో ఉన్న నష్టం, వారి జీవితంలో ఉన్న అప్పులు, వారి జీవితంలో ఉన్న అవమానం, వారి జీవితంలో ఉన్న ప్రతి కరువును మీరు కొట్టివేసి ఆశీర్వాదకరంగా మీరు మార్చమని, నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.